వెల్కమ్ టు చంద్రాబదేవ్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి మేమైతే పుట్టింటి పట్టు చీరతో రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసేయండి. హ్యాపీగా మేము అడిగే సింపుల్ క్వశ్చన్స్కి సమాధానం చెప్పేసేయండి. పుట్టింటి పట్టు చీరను గెలిచేసుకోవచ్చు. ఇంకా అనుకుంటూ ఉండగానే కాల్ అయితే ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 మేడం, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? పల్నాడు జిల్లా గుప్పర్ల మేడం. చెప్పండి. కుమారి మేడం. కుమారి గారు. ఓకే కుమారి గారు, బాగున్నారా? బాగున్నాం. ఓకే, పనులన్నీ అయిపోయాయి, ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు అంతే అంటారా? అంతే మేడం. ఓకే, చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతుంటారా బాగా? ఫాలో అవుతాం. ఏం చూస్తుంటారు? న్యూస్ సంథింగ్ ఏదో ఒకటి మా డాడీ చూస్తాం. ఓకే, న్యూస్ అలా చూస్తూ ఉంటారు. ఓకే, ఇంకా ఏం చేస్తున్నారు? వంట ఏంటి? స్టడీ మేడం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ కంప్లీట్ అయింది, మెడికల్ కోడింగ్ అయిపోయింది. ఓకే, సర్చింగ్ ఫర్ జాబా? సర్చింగ్ ఫర్ జాబ్. ఓకే, ఇంకా సమ్మర్ కదండి, చాలా ఇప్పటికే ఎండలు ఉండిపోయాయి. అక్కడ కూడా అంతేనా? ఇక్కడ కూడా ఎక్కువే ఉంది. ఓకే, చాలా ఎక్కువనమాట. అయితే ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. తర్వాత కొంచెం టైం ఉంటుంది. టైం లిమిట్ అనేది 20 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఆ టైం లిమిట్ లోపల మీరు ఆన్సర్ చెప్పినట్లయితే గనక హ్యాపీగా పట్టు చీరని గెలిచేసుకోవచ్చు. కాకపోతే అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు ఈరోజు? కొటేషన్ చెప్తాను. కొటేషన్ చెప్తారా? పాట పాడతారనుకున్నానే. లేదు మేడం, సాంగ్స్ రావు. పాడండి ఒక పాట, పర్వాలేదు. లేదు మేడం. మీ ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ చరణ్. రామ్ చరణ్. చిరుత మూవీ నుంచి పాడేసేయండి. లేదు మేడం. ఓకే, ఏం కొటేషన్ చెప్తారు చెప్పండి. లైఫ్ కొటేషన్ వచ్చేసరికి డోంట్ కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్స్. ఓకే, బికాస్ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, కొటేషన్ చెప్పేశారు, బాగుంది, సూపర్. కానీ మళ్ళీ ఒక పాటనో లేకుంటే ఏదో ఒకటి చెప్పండి. లేదు మేడం, సాంగ్స్ రావు. సాంగ్స్ రావంటున్నారు. ఓకే, మీ హాబీస్ ఏంటి బాగా ఎక్కువగా? హాబీస్ వచ్చేసరికి రీడింగ్ బుక్స్. అందుకే కొటేషన్ చెప్పారు, రీడింగ్ బుక్స్ కాబట్టి కొటేషన్ చెప్పారు కదా. సాంగ్స్ వింటూ సాంగ్స్ హమ్ చేస్తూ ఉంటారంటే హ్యాపీగా సాంగ్ పాడేవాళ్ళు. ఓకే, నో ప్రాబ్లం కుమారి గారు. మీకోసం అయితే ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. గెస్ట్ చేసేసి హ్యాపీగా చెప్పేసేయండి. ఓకేనా? ఓకే, క్వశ్చన్ వచ్చేసి తల లేకుండా వారం రోజులు జీవించగల జీవి ఏది? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, తల లేకుండా వారం రోజులు జీవించగల జీవి ఏది? స్టార్ట్ అయిపోయింది, టైం చెప్పేసేయాలి. ఇంకా గెస్ట్ చేయండి కుమారి గారు. ఇంకా అదేనా? కరెక్టేనా? ఫిక్సా? బొద్దింక. ఏంటండి? బొద్దింక మేడం. ఫిక్సా? ఎస్ మేడం. పక్కా లాక్ చేయమంటారా? లాక్ చేసేయండి. ఓకే, వేరే ఆప్షన్ చూసుకోరా? లేదు లేదు, అదే. ఓకే, సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మాకు అదే. ఓకే, సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, రీడింగ్ బుక్స్ కాబట్టి చెప్పేస్తున్నారు. మరొకసారి గట్టిగా చెప్పేసేయండి. బొద్దింక. ఓకే, సూపర్ అండి, కంగ్రాచులేషన్స్ కుమారి గారు. ఫస్ట్ కాలర్ గెలిచేశారు. కుమారి గారు కంగ్రాచులేషన్స్. మీకు త్వరలోనే పుట్టింటి పట్టుచీర రాబోతుంది. సో చూసారు కదా, హ్యాపీగా కుమారి గారు ఈజీగా క్వశ్చన్ అడగడం జరిగింది, ఈజీగా త్వరగానే ఆన్సర్ కూడా చెప్పేశారు. మరొక కాలర్ చూద్దాం. హలో లక్ష్మి. హలో హలో, హాయ్ అండి, నమస్తే. నమస్తేనండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మి, వినుకొండ నుంచి అండి. ఓకే, లక్ష్మి గారు బాగున్నారా? ఏం చేస్తుంటారు మీరు? బాగున్నామండి. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అన్ని పనులు అయిపోయాయి? అన్ని పనులు అయిపోయినాయి. మంచి టైంలో పెట్టారు కదా, ఫ్రీగా ఉండే. ఓకే, మీ అందరి కోసం మంచి టైంలోనే పెట్టేశాం, ఫ్రీగా ఉన్నప్పుడే లంచ్ చేస్తూ చూస్తూ ఉంటారనేసి. అవునవునండి, అంతా పనులు చేసుకొని పిల్లలందరూ కూడా వెళ్ళిపోతారు కాబట్టి ఫ్రీగా టైం, మంచి టైంలో పెట్టారు. థ్యాంక్స్ చెప్పండి మన బీఆర్కే న్యూస్ వాళ్ళకి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ ఏనండి. ఓకే, హౌస్ వైఫ్. హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ఇట్లా కార్యక్రమాలు ఫోన్ చేస్తుంటాను. వంటల మీద కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. ఎవరైనా కొత్త వంటలు చేస్తే నేర్చుకుంటుంది. వంటలు బాగా చేస్తుంటారు అయితే? నాన్ వెజ్ చేస్తారా బాగా, వెజ్ బాగా చేస్తారా? ఏంటండి? నాన్ వెజ్ బాగా చేస్తుంటారా, వెజ్ బాగా చేస్తుంటారా? వెజ్ ఏనండి, నాన్ వెజ్ తినం మేము. ఓకే, వెజ్ లో ఏ ఐటెం బాగా చేస్తారు?
చట్నీ బాగా చేస్తాను. చట్నీస్. చట్నీస్ ఓకే, చట్నీస్ అవి బాగా చేస్తుంటారు అనమాట అయితే. చట్నీలు బాగా ఇంకా చేస్తాను. యూట్యూబ్లలో కానీ అట్లా కొత్త కొత్త ఐటమ్స్ని కూడా ఫాలో అవుతుంటారా? నేర్చుకుంటుంటానండి. మ్హూ. మీరు ఏదైనా కొత్తవి అయితే నేర్చుకుంటాను ఇప్పుడు నేను. ఏ కొత్త వంటైనా ఎవరు బాగా ఏ మిమ్మల్ని కొత్త- పొగుడుతారు వంటల విషయంలో, మీ పిల్లలా మీ హస్బెండా? చాలా హ్యాపీగా ఉంటుంది. లక్ష్మి గారు, చెప్పండి. మిమ్మల్ని బాగా పొగిడేది ఎవరు? ఇది అల్లం చట్నీ బాగా చేస్తానండి. అల్లం చట్నీ గోంగూర పచ్చడి అల్లం చట్నీ గోంగూర పచ్చడి బాగా చేస్తాను. అవి చేసినప్పుడే ఇంకా నోరూరిపోతుందేమో. ఆ, ఓకే ఓకే లక్ష్మి గారు, రూల్ వచ్చేసి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. అంటే 2 lines చెప్తాను. ఆడపిల్లల మీద ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి కదా. అవును. ఆడపిల్లల్ని సుకుమారంగా చందమామలాగా పెంచకండి. అందరూ ఆడుకోవాలని, వాడుకోవాలని, అందుకోవాలని ఆశపడతారు. భగభగం అంటే సూర్యులాగా పెంచండి. ఎవరు కన్నెత్తి సాహసం చెయ్యరు, భయపడతారు. ఆడపిల్ల అనుకువగా ఉండాలని మాత్రమే నేర్పుతారు. అవసరమైతే సింహంలా గర్జించాలని ధైర్యంగా పెంచండి. వావ్ లక్ష్మి గారు, బాగా ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఇది చెప్పాలి అనేసి చెప్పేశారనమాట. రాసి పెట్టుకున్నానండి చెప్పాలని చెప్పేసి. ఆడపిల్లలందరికీ ధైర్యంగా పెంచాలని. అవును, ఈ రోజుల్లో ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి అందరూ. అంతే, చాలా మంది ఎక్కువ జరుగుతున్నాయి కదా ఇవి. ఎస్. ఓకే లక్ష్మి గారు, మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అంతకంటే కొంచెం ముందు మమ్మల్ని ఇస్తారా? ఎంటర్టైన్ చేస్తారా? ఏం చేస్తారు ఏంటండి? మీరు? మమ్మల్ని ఏమని ఎంటర్టైన్ చేస్తారు? పాట పాడతారా? 2 లైన్లు పాట పాడతాను. ఏ పాట? ఏదో ఒకటి నాకు వచ్చింది పాడతాను. ఓకే పాడేసేయండి. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అడిగింది, ఇవ్వొద్దు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింతాకే అడిగింది, ఇవ్వొద్దు. అంతవరకేనండి. ఎందుకు ఆ 2 లైన్లే నేర్చుకున్నారు మీరు? ఇంకా రాదండి, గొంతు బాగోదు. ఓకే, 2 లైన్లు మాత్రమే పాడేశారనమాట. అంతే. ఓకే సరే, బాగా పాడారు. మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. కొంచెం క్లూ ఇవ్వాలి నాకు. క్లూ ఇస్తాను. అందులో చాలా ఈజీ గెస్ట్ చేసి మీరు అనుకున్న ఆన్సర్ చెప్పేసేయండి, అట్లనే స్టక్ అవ్వకుండా. ఓకే ఓకే, క్వశ్చన్ వచ్చేసి అడుగుతున్నాను, మరి రెడీనా? రెడీనండి. ఓకే, హనుమంతుని తల్లి అయిన అంజన అసలు పేరు ఏంటి? అంజనా. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, హనుమంతుని తల్లి అయిన అంజన అసలు పేరు ఏంటి? టైం స్టార్ట్ అయిపోయింది, చెప్పండి. లక్ష్మి గారు, మీకు ఆన్సర్ చెప్పేస్తే ఈ చాలా ఈజీ తెలిసిపోతుంది. మీరు గెస్ట్ చేస్తే వచ్చేస్తుంది. చెప్పండి. ఒక ప్లేస్ అనేది కూడా దాంట్లో ఉంటుంది అనమాట, ఆ నేమ్ లో. అంజనీనండి. కాదండి, చెప్పండి. అప్సరా. లాక్ చేయమంటారా? లాక్ చేయమంటారా? రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. అయ్యో టైం అయిపోయింది. 2 చెప్పినారు, బట్ 2 రాంగ్ ఆన్సర్. సారీ, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం కాల్ చేసేయండి. హ్యాపీగా ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తుంది, ట్రై చేద్దాం. నో ప్రాబ్లం, కాల్ కలిసింది, అదే హ్యాపీ. మాట్లాడేసుకున్నాం, ఏం కాదు. జస్ట్ ట్రై చేస్తాం అంతే, బట్ రావాలి అనేది ఏం లేదు కదా, సో అంతే అనమాట. కాల్ కలవట్లేదు అని చెప్పేసి బాధపడే వాళ్ళందరూ దయచేసి బాధపడొద్దండి. కాల్ ట్రై చేస్తూ ఉండండి. లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి చాలా తక్కువ సమయం ఉంటుంది. చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు బిజీగా వస్తూ ఉంటుంది. ఎప్పుడొకసారి కలుస్తుంది, సో తప్పకుండా అలా ట్రై చేస్తూ ఉన్నట్లయితే ఏదో ఒక రోజు కలిసిపోతుంది, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. రాలేదు, సారీ మేము ఆన్సర్ చెప్పలేకపోయామని చెప్పేసి కూడా ఏం బాధపడొద్దండి, డెఫినెట్గా వస్తుంది. అలా ట్రై చేస్తూ ఉండాలి. ఇక మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హాయ్ అండి, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నామండి. మీ పేరు? ఎవరిపిల్లండి. నా పేరు జ్యోతి అండి. జ్యోతి. ఓకే జ్యోతి గారు, బాగున్నారా? ఏం చేస్తుంటారు మీరు? బాగున్నామండి. నేను హౌస్ వైఫ్ అండి. మీరేం చేస్తారండి? మీరు బాగున్నారా? అదిగో నేను ఇట్లా యాంకరింగ్ చేస్తుంటానండి, నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి మేము కాల్. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, అంటే కాల్ లైవ్ ప్రోగ్రామ్ కదా, చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు, బిజీగా వస్తూ ఉంటది కాల్, బట్ ఏదో ఒక రోజు కలుస్తుంది, ఏం కాదు. చూడండి, హ్యాపీగా ఈ రోజు కలిసేసింది మీరు అనుకోకుండానే. హలో. చెప్పండి జ్యోతి గారు. వినిపిస్తుందండి. ఓకే, బాగా రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ ని? అవునండి. ఏం చూస్తుంటారు ఎక్కువగా? ఎక్కువగా ఏం చూస్తుంటారు?
ఎప్పుడు ప్రెసెంట్ మీ టైంకే ఫాలో అయ్యి మీదే పెట్టుకుంటామండి ప్రోగ్రామ్ మేము. ఓకే, ప్రోగ్రామ్ మాత్రమే పెట్టుకుంటారనమాట అయితే. ఆపకుండా పెట్టుకుంటామండి. న్యూస్ చూస్తుంటారా బాగా? చూస్తామండి. ఓకే, న్యూస్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. జ్యోతి గారు ఎవరో ఉన్నట్లున్నారు, బాగా గందరగోళంగా ఉంది, గోలగోలంగా ఉంది. వినిపిస్తుందండి. వినిపిస్తుందండి. ఈరోజు మమ్మల్ని ఏ రకంగా ఎంటర్టైన్ చేస్తున్నారు? పాట పాడుతున్నారా లేకుంటే ఏం చేస్తున్నారు? నేనా బానే ఉన్నానండి, హ్యాపీగా ఉన్నానండి మీతో మాట్లాడుతున్నందుకు. ఏంటండి జ్యోతి గారు? హ్యాపీగా ఉన్నానండి మీతో మాట్లాడుతున్నందుకు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది జ్యోతి గారు. మీరు హ్యాపీగా ఉంది? కాల్ కలిసిందండి. ఓకే, ఫస్ట్ టైం కాల్ కలిసిందా? ఓకే, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు చాలా హ్యాపీగా, టెన్షన్ గా ఉందండి. టెన్షన్ ఏం అవసరం లేదు, హ్యాపీగా కూల్ గా మాట్లాడేసేయండి. రూల్ వచ్చేసి ఒక క్వశ్చన్ అడుగుతాను, తర్వాత 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఆ టైం లోపల మీరు కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసి చెప్పినట్లయితే హ్యాపీగా గెలిచేసుకోవచ్చు. అండ్ అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఇమేజ్ ఏమైనా ఇవ్వచ్చు కదండి? ఏంటండి ఇమేజ్ ఇమేజ్ ఏమైనా ట్రై చేస్తానండి. ఓకే, మీకోసం ఇమేజ్ ఇస్తాను, బట్ ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు మమ్మల్ని? ఒక చిట్కా చెప్తానండి నేను. చిట్కా చెప్పేస్తారా? చిట్కా చెప్పి తప్పించుకుంటారా? ఓకే, నో ప్రాబ్లం. జ్యోతి గారు చెప్పేసేయండి. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ వస్తుంది కదండి మనకి. అవును, గ్యాస్ ట్రబుల్ వస్తుంది బాగా. అలాంటిటప్పుడు 2 వామాకులు ఇదేంటి శుభ్రంగా వాష్ చేసుకుని బాగా నవిలి మింగి వాటర్ తాగితే ఒక 10 minutes కి రిలీఫ్ అవుతుందండి. ఓకే, వామాకుల్ని బాగా కడిగి వాటిని 2 నమిలినట్లయితే కొంచెం గ్యాస్ ట్రబుల్ అనేది రిలీఫ్ అవుతుంది, స్టమక్ బాగా రిలీఫ్ అవుతుందండి. ఓకే, అంటే వామాకుల్లో ఏమైనా వేసుకోవాలంటారా లేకుంటే జస్ట్ నార్మల్ గా? లేదండి, జస్ట్ మామూలుగా కడిగి వాష్ చేసుకుని వామాకులు బాగా నమిలి మింగి వాటర్ తాగితే గ్యాస్ చాలా వరకు రిలీఫ్ ఇస్తుందండి. బాగా చెప్పారు, హెల్త్ టిప్ చెప్పారు బాగా. థ్యాంక్ యూ అండి. ఓకే జ్యోతి గారు, ఇంకా క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? ఇమేజ్ ఏమీ లేదండి. ఇమేజ్ అన్నారు కదా, ఓకే ఇమేజే ప్లే చేస్తాము. రెడీగా ఉన్నారు కదా? ఓకే, రెడీ. ఇమేజ్ ప్లీజ్. ఇమేజ్ వచ్చేసింది. హలో, ఇమేజ్ వచ్చేసింది, టైం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్లీజ్ ట్రై చేయండి. ఇంకా రాలేదండి ఇమేజ్ మాకు. వచ్చేసిందండి, చూడండి. జ్యోతి గారు చెప్పండి. చూసారా? వచ్చేసింది. ఇంకా రాలేదండి ఇమేజ్, అందుకే చూస్తున్నామండి. ఇమేజ్ వచ్చిందండి, ప్లే అవుతుంది. రాజారాణిలో సినిమాలో హీరోయిన్ అయినా నేమ్ చెప్పండి, నేమ్, పేరు. నేమ్ కొంచెం క్లూ ఇవ్వండి ఏదైనా. మీరు చెప్పేసారు సగం ఆల్రెడీ, మీకు తెలుసు బట్ చెప్పలేకుంటున్నారు. చెప్పండి. అయ్యయ్యో, టైమ్ అప్. సారీ జ్యోతి గారు, ఆ మూవీ నేమ్ చెప్పారు కానీ ఆ హీరో నేమ్ చెప్పలేదు. ఆర్య గారు హీరో. బాగా చెప్పేశారు కానీ చెప్పలేకపోయారు. నో ప్రాబ్లం, కాల్ కలిసింది, హ్యాపీగా మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ టైం బెటర్ లక్. నెక్స్ట్ టైం ఏం కాదు, నెక్స్ట్ టైం తప్పకుండా విన్ అవుతారు, విన్ అవ్వాలని కూడా అనుకుంటూ ఉన్నాం. సో చూసారు కదా, జ్యోతి గారు జస్ట్ మిస్, లాస్ట్లో కొంచెం చెప్పలేదు, బట్ ట్రై చేస్తుంటే డెఫినెట్గా చెప్పేవాళ్ళు. నో ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ కాల్ అని చూసేద్దాం. హలో హలో మేడం. హాయ్ అండి, నమస్తే. బాగుంటారా మేడం? బాగున్నారండి, మీరు బాగున్నారా? మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాగుంటాం. చెప్పండి మీ పేరు. మా పేరు సరోజన. చెప్పండి. సరోజిని దేవి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మహబూబ్ నగర్. హిమాయత్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చేస్తుంటారు మీరు? ఇంటికాడ ఉంటాం, ఇంట్లో ఇంకేం లేదు. ఓకే, ప్రోగ్రామ్ చూస్తుంటారా బీఆర్కే న్యూస్ ని బాగా? చూస్తాము, బరాబర్ చూస్తాము. సిద్ధాంతి, ఆనంద్ సిద్ధాంతి అన్ని చూస్తుంటాము. నిన్న మన బంద్ అయింది 5 నుంచి, నిన్న సోమవారం నుంచి శురు అయింది. అవునవును, కొన్ని రోజులు కొంచెం గ్యాప్ వచ్చింది. అంటే అట్లా రాకుంటే బాగుందా, ఇట్లా వస్తే బాగుందా? బాగుంది. ఓకే, చూస్తుంటారన్నమాట. అందుకే బాగుంది తగ్గిపోయింది, ఆపేశారు, మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్తున్నారు. అంటే మీరు బాగా ఫాలో అవుతారు, అంతేనా? సరోజిని దేవి గారు,
ప్రోగ్రామ్ రూల్స్ తెలుసా? ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ టైం ఉంటుంది. అంతకంటే ముందు మీరు నాకు ఏం చేస్తారు అంటే టిప్ చెప్తారా లేకుంటే సాంగ్ పాడతారా? మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మరి. మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది అండ్ లోగా ఉంది. ఓకే, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. హలో, సారీ కట్ అయిపోయింది. సో అందుకే యూఎస్ చూసేవాళ్ళు సిగ్నల్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో వేరే దగ్గరికి వచ్చి మాట్లాడినట్లయితే డిస్టర్బెన్స్ లేకుండా, అలాగే టీవీ వాల్యూమ్ కూడా మ్యూట్ చేసి మాట్లాడినట్లయితే కాల్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో. హలో. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు పుట్టింటి పట్టుచీర. హలో, హాయ్ అండి, నా పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ డిస్టిక్ అండి. ఎక్కడండి? కాకినాడ డిస్టిక్. కాకినాడ డిస్టిక్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? స్టడీ అయిపోయిందండి ప్రజెంట్. ఓకే, శ్రీలక్ష్మి గారు కదా? ఓకే శ్రీలక్ష్మి గారు, మీకు రూల్స్ తెలుసా? తెలుసండి, చాలాసార్లు ట్రై చేసి ఓడిపోయాను. చాలాసార్లు ట్రై చేశారు కానీ ఓడిపోయారనమాట. అసలు అందరూ చాలా మంది కాలు కలవదు అని చెప్తూ ఉంటారు. బట్ మీకు ఎన్నిసార్లు కలిసిందంటే గ్రేట్. మీరు 3 times ఓడిపోయానండి. 3 times ఓడిపోయారా? అయ్యో, నో ప్రాబ్లం, ఇప్పుడు గెలుచుకుంటారేమో చెప్పలేం కదా. కొంచెం ఈజీగా అడగండి ఈరోజు. ఈజీగానే అడుగుతాను. దేనికి సంబంధించి అడగమంటారు? మూవీకి సంబంధించిందా లేకుంటే పురాణాలకు సంబంధించిందా లేకుంటే ఎట్లా? మూవీకి సంబంధించి కొంచెం ఈజీగా అడగండి. హెల్ప్. మూవీస్ బాగా చూస్తుంటారనమాట అయితే. ఏ హీరో ఇష్టం మీకు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఫేవరెట్ అనమాట. అవునండి. ఓకే, ఇంకా శ్రీలక్ష్మి గారు అంత పనులన్నీ అయిపోయాయా? అయిపోయిందండి. మా కోసం ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు మరి? టిప్స్ చెప్తానండి. అందరు టీపే చెప్తారా? ఒక పాట పాడొచ్చుగా. నెక్స్ట్ టైం అండి. నెక్స్ట్ టైం. ఓకే, సమ్మర్కి సంబంధించింది. ఇప్పుడు ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, చాలా హీట్గా ఉంది కదా, అప్పుడు ఎండలు బాగా దంచి కొడుతున్నాయి కదా. ఒక మంచి సమ్మర్లో యూస్ అయ్యే టిప్ చెప్పొచ్చు కదా. అవునండి, చెప్తారా? ట్యాన్ తగ్గాలంటే ఒక స్పూన్ నిమ్మరసం, స్పూన్ తేనె కలిపి ట్యాన్ ఉన్న చోట అప్లై చేస్తే ట్యాన్ తగ్గుతుంది. ఏంటండి, ట్యాన్ గినక తగ్గిపోవాలంటే ఏమేమి వాడమంటున్నారు? 1 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ తేనె కలిపి. నిమ్మరసం అండ్ తేనె. అవునండి. అందరికి సరిపోతుందా ఇది? అందరి స్క్రీన్స్ హెల్ప్ అవుతుంది. ఓకే, నిమ్మరసం తేనె కలుపుకొని పూసేసుకొని ఆరిన తర్వాత కడిగేసుకున్నట్లయితే ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. అవునండి. ఓకే, బాగా చెప్పారండి టిప్. ఓకే, క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ అడుగుతున్నాను మరి, మూవీకి సంబంధించింది. రెడీ? ఓకే, క్వశ్చన్ వచ్చేసి వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరేంటి? ఏంటండి? వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు ఏంటి? సత్యదేవ్. మొత్తం పూర్తిగా చెప్పాలి. సగం నేమే చెప్పారు బట్ సగం నేమే. ఆల్రెడీ టైం కూడా స్టార్ట్ అయిపోయింది. పూర్తి నేమ్ ప్లీజ్ అని కొంచెం హెల్ప్ చేయరా? ఏంటండి? కొంచెం హెల్ప్ చేయరా? ఈజీ, అసలు మీకు తెలుసు. అది కొంచెం ట్రై చేసిస్తే చెప్పేస్తారు. సత్యానంద్ అండి. అది ఎప్పుడు వింటూ ఉంటాం మనం ఆల్రెడీ. ఒక పెద్ద హీరో ఇంటి పేరు కూడా. ఇన్ని ఇచ్చేసాను క్లూ. సత్యానంద్ కాదు, మీరు సత్యదేవ్ అని చెప్పారు, దానికంటే ముందు ఉంటుంది. అయ్యయ్యో, సారీ, టైమ్ అప్. నో ప్రాబ్లం శ్రీలక్ష్మి గారు, చెప్పేశారు కానీ ఇంకా పూర్తిగా చెప్పాలి. నో ప్రాబ్లం, కాల్ కలిసింది, మాట్లాడేసాము. కొనిదెల సత్యదేవ్ ఆన్సర్ వచ్చేసి. పవన్ కళ్యాణ్ ఇంటి పేరు కూడా అదే, అందుకే చెప్పాను ఒక పెద్ద హీరో ఇంటి పేరు కూడా అని చెప్పేసి. సో సత్యదేవ్ అని చెప్పారు కానీ ఇటు సైడ్ సత్యదేవ్ సత్యానంద్ అట్లా చెప్తున్నారు కానీ ఇటు సైడ్ చెప్పలేదు. సో నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం కాల్ కలుస్తుంది. అలాగే గెలవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మరొక కాలర్ చూద్దాం. హలో. హలో, హాయ్ అక్క. హాయ్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రజనీ అక్క, మంగళగిరి నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, రజనీ గారు ఏం చేస్తుంటారు? నేను ఇంట్లోనే అక్క, మ్యారేజ్ అయింది అక్క. ఓకే, హౌస్ వైఫ్ అనమాట అయితే. అవునక్క. చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతుంటారా? చూస్తూ ఉంటానక్క. ఏం చూస్తుంటావు బాగా? నేను బాగా ఈ షోనే చూస్తూ ఉంటానక్క. పుట్టింటి పట్టుచీరకి కాల్ చేసి పుట్టింటి పట్టుచీరనే చూస్తుంటావు? అవునక్క. ఎందుకు మిగతావి ఏం చూడవా? అంటే నేను ఇదే ఎక్కువ టైం, ఈ టైంకి పనులు అయిపోతాయి, ఈ టైంకి ఫ్రీ అయిపోతావు. సో అందుకు ప్రశాంతంగా కూర్చొని లంచ్ చేసుకుంటూ చూడొచ్చు. మీరందరూ ఇలా చూడాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని ఈ టైంలో పెట్టేశాం. ఓకే రజని, ఇంకా మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ఏం లేదక్క, ఇంట్లోనే.
పనులు చేసుకోవడం, పనులు అయిపోవడం, వంట చేసుకోవడం, అంతేనా? అంతేనక్క. ఓకే. ఇంకా మమ్మల్ని ఏం ఎంటర్టైన్ చేస్తున్నావు ఈరోజు? క్వశ్చన్ అడిగే ముందు ఎంటర్టైన్ చేయాలి. అక్క ఈసారి కాల్ చేసినప్పుడు చెబుతాను అక్క. నాకైతే టెన్షన్ అవుతుందా? అవునక్క. ఎందుకు టెన్షన్? హ్యాపీగా మాట్లాడేసావుగా, చెప్తున్నావుగా. ఒక పాట పాడు. అక్క ఇప్పుడైతే పాడలేను అక్క, కొంచెం టెన్షన్ గా ఉంది. క్వశ్చన్ ఏమడి 2 లైన్లు పాడు చాలు. పాట పాడితేనే గెలుస్తావు చూడు, నీ ఇష్టం. సారీ కావాలా వద్దా? కావాలక్క. మరి పాట అక్క డైలాగ్ చెబుతాను అక్క. డైలాగ్ ఏ హీరో చెప్తావు అయితే? ప్రభాస్ అక్క. అబ్బో, డార్లింగ్ డైలాగ్ అన్నమాట అయితే. ఓకే, చెప్పేసి అయితే. ప్రేమిద్దాం డూడ్ పోయేది ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అంతేనా? అంతేనక్క. ఓకే రజని, ట్రై చేసావు, బాగా చెప్పావు, థ్యాంక్ యూ. ఇంకా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈజీగా అడగక్క. ఈజీగా అడుగుతున్నాను, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, అసలు చాలా ఈజీ క్వశ్చన్. ఆన్సర్ కూడా మీ అందరికీ తెలిసినవే ఆన్సర్లు కూడా, బట్ మీరు ట్రై చేస్తూ ఉంటే గెస్ట్ చేసి వచ్చేస్తుంది. అక్క మూవీ గురించి అడగక్క. మూవీ గురించి అడగమంటారా? అవునక్క. ఓకే, మూవీ గురించి అడుగుతాను. పురాణాలు అలా ట్రై చేస్తారా, లేకుంటే పురాణాలకు సంబంధించింది అడగమంటారా? మూవీ గురించి అడగక్క. ఓకే, మూవీ గురించి అడుగుతాను, కానీ అంతకంటే ముందు టీవీ వాల్యూమ్ దయచేసి మ్యూట్లో చేయాలి. పెట్టేసానక్క. ఓకే, మ్యూట్ చేసేసారు కదా, రెడీనా మరి? రెడీ. ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నాను. క్వశ్చన్ వచ్చేసి, టాలీవుడ్ లో ఎక్కువ నంది అవార్డులు ఏ హీరోకి వచ్చాయి? అక్క క్లూ ఇవ్వక్క. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టాలీవుడ్ లో ఎక్కువ నంది అవార్డులు ఏ హీరోకి వచ్చాయి? కొంచెం క్లూ అక్క ఏదన్నా. క్వశ్చన్ అడగకుండా నువ్వు వినకుండా క్లూ అడుగుతున్నావు ఏంటి? రజని ఆలోచించు, గెస్ట్ చేయి, చాలా ఈజీ ఆన్సర్. నాగార్జున అక్క. నో, లేదు, పక్కన. అవునక్క. పక్కా లాక్ చేయనా మరి? లాక్ చేయక్క. టైం అయిపోతుంది, మరొకసారి ఆలోచించుకుంటావా? లేదక్క, నాగార్జునే అనుకుంటున్నానక్క. మరొకసారి చెప్తున్నా, టాలీవుడ్ లో ఎక్కువ నంది అవార్డులు ఏ హీరోకి వచ్చాయి? రీసెంట్ గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నారు. అయ్యయ్యో, టైమ్ అప్. సారీ, నాగార్జున చెప్పావు, కాదు, రాంగ్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి వెంకటేష్ అనమాట. టాలీవుడ్లో ఎక్కువ నంది అవార్డులు వెంకటేష్ గారు గెలుచుకున్నారు. సో ఆన్సర్ వచ్చేసి వెంకటేష్. నాగార్జున అని చెప్పావు కానీ చాలా ఈజీ, దాన్ని కూడా క్లూ 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 అంటున్నావు. కొంచెం గెస్ట్ చేస్తుంటే అయిపోయి రజని. ఓకే, నో ప్రాబ్లం, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు. రజని కాల్ చేశారు కానీ గెలవకపోయారు, నో ప్రాబ్లం. కాల్ కలవట్లేదని చెప్పేసి బాధపడే వాళ్ళందరూ దయచేసి ఏమనుకోద్దండి, కాల్ కలుస్తూ ఉంటుంది. సో ట్రై చేస్తూ ఉండండి, అలా ఏదో ఒక రోజు కలిసేస్తుంది. ఇక మరొక కాల్ అని తీసుకుందాం. హలో 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 హలో, హాయ్ అండి, నమస్తే. మీ పేరు? మహేశ్వరి అండి. మహేశ్వరి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భద్రాచలం నుండి అండి. ఓకే, భద్రాచలం నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. టీవీ వాల్యూమ్ దయచేసి మ్యూట్లో చేయాలి. తగ్గించేసామండి. మ్యూట్ చేయాలి, లేదా వేరే దగ్గరకన్నా వెళ్ళి మాట్లాడండి. ఓకే అండి. ఓకే, మహేశ్వరి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అనమాట అయితే. అవునండి. ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ ని? ఏంటండి? ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్? ఎక్కువగా చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటామండి. ఏం చూస్తుంటారు ఎక్కువగా? అంటే ఈ టైంలో ప్రోగ్రామ్స్ వస్తాయి, తర్వాత ఆనంద్ సిద్ధి గారి ప్రోగ్రామ్ వస్తుంది, చూస్తామండి. ఓకే, అయితే బాగానే చూస్తున్నారనమాట అయితే. చూస్తామండి. ఓకే, మహేశ్వరి గారు చెప్పండి. దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్లో చేయాలి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. సరే అండి. ఓకే, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, లేదంటే కాల్, చాలా మంది కాల్ చేస్తుంటారు, లైవ్ ప్రోగ్రామ్ కదా, మీకు లక్కీగా కాల్ కలిసింది. మీరు మీ కాల్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మరి. ఓకే అండి. రూల్స్ తెలుసు కదా, క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. కానీ అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేసేస్తే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? ఒక టిప్ చెప్తా అండి. చెప్పేసేయండి మరి, ఏ టిప్? అది స్కిన్ కి సంబంధించి.
చెప్పండి. కొంచెం శనగపిండిలో పెరుగు, ఓకే నిమ్మరసం, పసుపు కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేస్తే ఫేస్ కొంచెం గ్లో అవుతుంది. పింపుల్స్ అలాంటివి ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి. ఓకే, మంచి టిప్ చెప్పేశారు, బాగుంది. శనగపిండి, పసుపు అలాగే పెరుగు కలిపి రాసేసుకొని వాష్ చేసినట్లయితే ఆరిన తర్వాత గ్లో ఉంటుంది, అంతేనా? చాలా బాగా చెప్పారు. ఓకే అండి, మహేశ్వర్ గారు రెడీనా? క్వశ్చన్ అడుగుతున్నాను. అడగండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి మొదటిసారిగా మానవుడు ఉపయోగించిన లోహం ఏది? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టీవీ వాల్యూమ్ మ్యూట్లో చేయండి దయచేసి. మొదటిసారిగా మానవుడు ఉపయోగించిన లోహం ఏది? కొంచెం క్లూ క్లూ చాలా ఈజీ, 2 అక్షరాలు ఉంటాయి. ఈ రోజుల్లో బాగా కాస్ట్లీ అయిపోయింది. లోహం, నిప్పు. లోహం, లోహం. ఇంకా లాక్ చేయమంటారా? నిప్పు లాక్ చేయండి. అదేనా? కన్ఫర్మా? కన్ఫర్మ్ అండి. పక్కనా? మరొకసారి ఆలోచించుకోండి. మహేశ్వరి గారు, అయ్యయ్యో సారీ, నిప్పు, సారీ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఆన్సర్ వచ్చేసి రాగి అనమాట, లోహం అనేది. సో నో ప్రాబ్లం, కాల్ కలిసింది, హ్యాపీగా మాట్లాడేసుకున్నాం. ఇక ఇలానే కంటిన్యూ అవుతుంది ప్రోగ్రామ్. దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్లో చేసి మాట్లాడండి, కాల్ కూడా కట్ అవ్వదు. కాల్ రాకపోయిన వాళ్ళు అలాగే బాధపడే వాళ్ళు ఎటువంటి బాధ అవసరం లేదు. కాల్ కలిసింది, హ్యాపీగా ఎంటర్టైన్గా కాల్ చేసాం, మాట్లాడుకున్నామని చెప్పేసి మాట్లాడుకోవచ్చు అనమాట. మళ్ళీ మళ్ళీ ప్రోగ్రామ్ అనేది దయచేసి చూస్తూ ఉండండి. సో ఇది అనమాట ఇవాళ చందన బ్రదర్స్ పుట్టింటి పట్టు చీర, ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి బీఆర్కే న్యూస్, తెలుగుడు సత్తా.